ఈరోజు స్పెషల్ నోరు ఊరించే రొయ్యల పులావ్ చాలా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా బాస్మతి రైస్ ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒక 2 దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, జావిత్రి, అలాగే లవంగీలు, యాలకులు, మరాఠీ మొగ్గ, 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాలు ఫ్రై చేయక్కర్లేదండి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని, అల్లం అలాగే వెల్లుల్లి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కడాయిలో అయినా గిన్నెలో అయినా ఆయిల్ వేసుకొని, అలాగే బిర్యానీ ఆకులు, ఉల్లిపాయలు సన్నంగా పొడుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చినకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలన్నీ వేసుకొని ఈ రొయ్యలు చక్కగా ఫ్రై అయినట్టు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత కారము, కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 6 నిమిషాల తర్వాత చక్కగా ఈ మసాలా అంతా రొయ్యలకి బాగా పట్టేసింది కదా. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర